గర్భగుడిలో మాదిరిగా దూరేదట. గాయస్ ఇదే చూడు ఆవు పొదుగు ఎలా ఉందో కింది నుంచి. గాయస్ అక్కడ కనబడుతుంది కదా, అవి వచ్చేసి లింగము. సన్నగా ఉండేది కొంచెం వాటర్ పడి తెల్లగా శివరాత్రి శివుడు వాటర్ పడి మీకు కనపడితే అక్కడ 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 నుంచి డ్రాప్స్ పడుతున్నాయి ఇక్కడికి. వైట్ గా పాల రూపంలో పడుతున్నాయి. అదా పెట్టి పడతాయి చూడు, 2 నిమిషాలు పడతాయి. అదా అక్కడ నీటి దారి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి శివలింగాలు ఉన్నాయి. ఈ ఆకారం చూడండి, ఇది వచ్చేసి నంది రూపము. అక్కడ ఉంది కదా, అక్కడ శివలింగం ఉంది. దానికి కొద్ది ముందుకు వస్తే ఇక్కడ నంది ఆకారంలో ఈ రాయి ఏర్పడింది. గాయస్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో, గడ్డ సౌండ్ వస్తుంది. ఈ నిచ్చెన ఉంది కదా, ఇది వచ్చేసి 7 బాయిలకు వెళ్లే రూట్ అంట. అన్న ఎక్కేసినాడు. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలంట. అక్కడ 5వ బావి దగ్గర వాటర్ ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. అలాగే ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎక్కడికి వెళ్దాం అనేది. వాల్మీకి కేవ్స్. వాల్మీకి కేవ్స్ వచ్చేసి అనంతపూర్ నుంచి 73 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుంది. అలాగే ఇప్పుడు వాల్మీకి కేవ్స్ స్పెషల్ ఏమిటంటే పైన గుహలో చారలు వస్తాయి కదా, రాయి చారలు. ఆ చారలు వచ్చేసి లింగాకారంలో ఉంటాయి. అది ఈ వాల్మీకి కేవ్స్ స్పెషల్. అలాగే మనం రైడింగ్ గేర్ వేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మనము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా గోప్రోలోకి వెళ్ళిపోతాం. మన బండి కూడా రెడీ అయిపోయింది. ఇది మన స్టఫ్, లగేజ్, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఇది మన స్టఫ్. అలాగే బండిని కూడా స్టార్ట్ చేసి 2 మినిట్స్ అవుతుంది. ఒక 5 నిమిషాలు వార్మప్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఈ రైడింగ్ గ్లౌజులు వేసి ఎన్ని రోజులు అవుతుందో, లిటరల్లీ 2 నెలల పైన అవుతుంది మన ఈ రైడింగ్ గ్లౌజులు వేసి. ఇప్పుడు వేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి మన బండికి ట్యాంక్ ఫుల్ చేపిల్లా. ఒక్క పాయింటే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. యాజ్ ఇట్ ఈజ్ సైఫుల్లా బ్రిడ్జ్ మీదే మనం బయలుదేరుతాము. ఇది మన హౌస్ దగ్గర ఉండే బ్రిడ్జ్.
బ్రిడ్జ్ ఇది, సైఫుల్లా బ్రిడ్జ్, కేఎం సైఫుల్లా బ్రిడ్జ్. ఒరే టాటా నెక్సాను, నువ్వు సైడ్ జరగరా. నేను ఇప్పుడు మన బండికి పెట్రోల్ పట్టించుకోవడానికి పెట్రోల్ పంప్ వచ్చేసినాము. పెట్రోల్ రేట్ వచ్చేసి 109.44 ఉంది. నాటు 44 పైసలు కాదు. ఏం బ్రో చెప్పు. ట్యాంక్ ఫుల్లే ఇంకా లేదు. నువ్వు తిన్నావా? ఇట్టరా ఈ మాటలని గోపురంలో రికార్డ్ అవుతున్నాయి. వస్తావు ఇంకా బాయ్ హాయ్ చెప్తామని చెప్పు. హాయ్ అంటే చెప్పప్ప, మీ వాడు చెప్తాడు. మనమైతే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ పెట్టిచ్చేస్తున్నాము. పోయేటప్పుడు చెప్పకూడదు కదా, అంటారు కదా, మన సెంటిమెంట్ ఉంటాయి కదా, పోయేటప్పుడు చెప్పకూడదని. రైడింగ్ పాయింట్ వేసుకున్నాను, ఫుల్ ఉక్క పెట్టేస్తుంది. ఉప్పేసి మామూలు పాయింట్ వేసుకున్నా. చెయ్యి ఫుల్ చెయ్యి. 2000 పడుతుంది. చాలే, ఎయిర్ పడితే మళ్ళీ ఇబ్బంది. గైస్ మన పెట్రోల్ వచ్చేసి 11 లీటర్ల 600 ml. మన పెట్రోల్ వచ్చేసి 11 లీటర్ల 600 ml, అలాగే 1270 రూపాయలు అమౌంట్ అయ్యింది. ఇప్పుడు మనము చేయాల్సిన పని వచ్చేసి ట్రిప్ ఏ అన్నా ట్రిప్ బి అన్నా 0 చేసుకుందాం. గాయస్ మొత్తానికైతే యూట్యూబ్లో చూసి చూసి చాలా గెలికి మొత్తానికైతే 0 చేసేసుకున్నాము. సురేష్ యాదవ్ ది బైక్ వోల్గాస్. మొత్తానికైతే ఈ ట్రిప్ 0 చేసేకి చాలా తనలో అన్న సెల్లో యూట్యూబ్లో చూసి సెట్టింగ్స్ చూసి అప్పుడు 0 చేసేసిన ఇది. ఇప్పుడైతే మొత్తానికైతే మనం రూట్ మ్యాప్ పెట్టేసుకున్నాము. ఈ రూట్ మ్యాప్ వల్ల నాకు సెల్ మౌంట్ చేసుకునే పని లేదు, ఆటోమేటిక్గా డిస్ప్లేలోనే చూపిస్తుంది. ఇప్పుడు వాల్మీకి కేవ్స్కి వచ్చేసి డిస్ప్లేలో పెట్టేసుకున్నా. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ చూపిస్తుంది. లెఫ్ట్ టర్న్ అయితే అవసరం లేదు, మనమైతే రైట్ టర్న్ తీసుకోవాలని. ఎందుకంటే ఇది రాంగ్ రూట్ కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. అందుకే మనం ఒరిజినల్గా ఇట్లా అట్లా పోవాలా, కానీ రాంగ్ రూట్లో వెళ్ళాలి కాబట్టి చూపిస్తాను. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్. ఇన్స్టాగ్రామా సురేష్ కాంచాని 101. సురేష్ కాంచాని 101. హ్యాపీ జర్నీ. సరే బాయ్. సాయి బ్రో, మీరంతా కెమెరాలో వస్తారు. గాయస్ లిటరల్లీ ఇదైతే సతా ఇచ్చింది కొద్దిసేపు. ఇప్పుడైతే మనము నేషనల్ హైవే 44 మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇది వచ్చేసి అనంతపూర్ సిటీలో గుత్తి రోడ్. ఇది అమ్మ భారీ ఉక్కబోస్తుంది. ఫేస్ మీద అయితే ఫుల్ స్వెట్ కారిపోతుంది. పొద్దున్నే లేద్దామంటే నాకు గుద్దబరువు, అందుకని ఇప్పుడు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయినా భరించాల్సింది తప్పదు. ఒమ్మోటో బ్లాగర్గా
ఎండ వచ్చినా వాన వచ్చినా మనం తట్టుకోవాల్సిందే కదా, అది మోటో బ్లాగర్ లక్షణము. ప్రజెంట్ అయితే మనము పసుల మార్కెట్ దగ్గర పోతున్నాము. ఇదే కేటీఆర్ ఫంక్షన్. కేటీఆర్ అంటే కేతిరెడ్డి వాళ్ళది, ధర్మవరం ఎమ్మెల్యే ఉన్నాడు కదా, వాళ్ళ ఫంక్షన్ హాల్ అది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇది పసుల మార్కెట్ వెళ్ళే రూట్, గుత్తి రోడ్. ఇది ఈ విలేజ్ వచ్చేసి సోములదొడ్డి. ఇది నేషనల్ హైవే 44 పోల్. అంటే ఈ ఊర్లో నుంచే మనం పైకి ఎక్కాలి. మీకు పక్కన కనపడిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 44. అదే మనం నేషనల్ హైవే 44 మీదకి వచ్చేసినాము. మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా టీ కప్పులో టీ స్టాల్. ఒకసారి నైట్ రైడ్ వచ్చి ఇందులో టీ ట్రై చేయాలి. ఇంతవరకు అనంతపూర్లో దాదాపు నేను చూడబట్టి 2 సంవత్సరాలు అవుతుంది, ఒకసారి కూడా టీ తాగినలా. ఒకసారి వచ్చి దీంట్లో మనము నైట్ రైడ్ వేసి ట్రై చేయాలా ఎలా ఉంటుందో టీ. ఎందుకంటే మనం టీ లవర్ కాబట్టి ఆ మాత్రం మినిమం ఉండాలా. ఎక్కడ చూసినా టీ బాగుంటుంది, ఎక్కడ బాగాలేదు అనేది చెప్పి ఉండాలి మనము. గుత్తి 40, కర్నూలు 130, హైదరాబాద్ 340, ఢిల్లీ 1818 అంటే దాని అర్థము 1818 కిలోమీటర్లు ఉంది ఢిల్లీ అనంతపూర్ నుంచి. ఢిల్లీ అనంతపూర్ నుంచి కాదు, అనంతపూర్లోని హర్ష టొయోటా షోరూమ్ కాడ నుంచి. గాయస్ టైం వచ్చేసి 10 అవుతుంది, ఇంకా టిఫిన్ తినలేదు. ఘోరంగా చంపేస్తుంది ఆకలి. ఎక్కడన్నా మంచి హోటల్ తీసుకొని మనం తినేయడం మంచిది. ఇది వచ్చేసి కల్లూరు సర్కిల్ అవుట్కట్స్. అలా పోతే తరిమిల, ఇల్లూరు అలా విలేజ్లు పోతాయి. ఈ రైల్లో మన ఫస్ట్ టోల్ గేట్ కాసేపల్లి టోల్గేట్, కాసేపల్లి టోల్ ప్లాజా. ఇది మన బ్లాగ్లో ఎన్నిసార్లు వచ్చిందో నాకే తెలీదు. నేనైతే ఎన్నిసార్లు తిరిగినానో నాకే తెలీదు. ఈ కార్ని టోల్ కట్టుకోకుండా వదిలేసినారు. అంటే ఇది గవర్నమెంట్ వెహికలా? గవర్నమెంట్ వెహికల్ కాబట్టే ట్యాక్స్ కట్టుకోకుండా వదిలేసినట్టున్నారు. లేకపోతే ట్యాక్స్ లేనిదే వాళ్ళు బయటికి పంపిరు. మీకు ఎదురుగా కొండ కనపడుతుంది కదా, అది వచ్చేసి గుత్తికోట. దానికి మోక్షం ఎప్పుడు కదులుతుందో కానీ మనము షూట్ చేయనీకి చూడాలి. వీలైతే ట్రై చేయాలా. ఇలా వెళ్తే గుత్తి వెళ్తుంది. అలాగే అది వచ్చేసి గేట్స్ కాలేజ్. గేట్స్ కాలేజ్ వాళ్ళు అనంతపురం నుంచి వస్తారు చూడు, దాదాపు 52 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడికి వస్తారు చూడు. అది స్కూల్ బస్సు ఫీజు ఎంతో, స్కూల్ బస్ కాదు కాలేజ్ బస్ ఫీజు ఎంతో తెలీదు. తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఒక అతను చెప్పినాడు గేట్స్ కాలేజ్ బస్సు ఫీజు వచ్చేసి 21,000 అంట. అంటే 21,000 చాలా ఎక్స్పెన్సివే. ఏమంటే మన ఇంటి దగ్గర ఉండే సర్కిల్కి వచ్చి దింపేస్తుంది, అది ప్లస్ పాయింట్. వాల్మీకి కేవ్స్ పోయే వాళ్ళు ఇలాగే నేషనల్ హైవే 44 మీద నుంచే రావాలి. ఇలా నేషనల్ హైవే 44 పక్కనే గుత్తి అవుట్కట్స్లో ఇలా రూట్ ఉంటుంది. ఈ రూట్లో నుంచి వెళ్ళి మళ్ళా బ్రిడ్జ్ కింద రైట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా రూట్ గుర్తుపెట్టుకోండి ఎవరన్నా పోవాలనుకునేటోళ్ళు. ఇందాక రైట్ సైడ్ తీసుకోవాలన్నా కదా బ్రిడ్జ్ కింద, ఆ రైట్ సైడ్ వచ్చేసి ఇదే. ఈ రైట్ సైడ్ తీసేసుకొని వెళ్ళాలి మనము. 18 కిలోమీటర్ల తర్వాత మళ్ళా లెఫ్ట్ తీసుకోవాలా. ఇక్కడ ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే టిఫిన్ చేసేసేలా. ఫస్ట్ ఆకలి తుంచి కొడుతుంది. 11 కాదు 10:20 అవుతుంది. నాకు ఇక్కడ వద్దులే, కొద్దిగా ముందు పోయి తిందాం. ఇప్పుడు మనమైతే తొండపాడు దగ్గరకు వచ్చేసినాము. ఇది వచ్చేసి తొండపాడు రంగనాయకుల స్వామి, మోస్ట్ ఫేమస్. రీసెంట్గానే మొన్ననే తిరునాళ్ళు అయిపోయింది. తిరునాళ్ళు అంటే మా సైడ్ తిరునాళ్ళు అంటారు, ఇంకా తూర్పుగోదావరి అటు సైడ్ అయితే జాతర అంటారు.
ఇదే టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్. ఒక్కసారి బ్యూటీ చూడండి, ఇది కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎండిపోయినా చాలా అందంగా కనపడుతుంది. పైన రాళ్ళు వచ్చేసి వానలకి కోసకపోతే చూడు మట్టి, అలా కోసకపోయినట్లున్నాయి రాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండ ఇదంతా. అశ్విని సాయి హోటల్, ఇందులోనే దోశ తిన్నాను. దోశ ఎంత అనుకున్నారు? జస్ట్ 30 రూపీస్. టేస్ట్ కూడా బాగానే ఉంది, చట్నీ హైలైట్ ఉంది, పర్వాలేదు. ఇలాంటి చిన్న హోటల్లో తింటే అంత టేస్ట్ దొరుకుతుంది, ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది. పెద్ద పెద్ద 5 స్టార్ అంటాం కానీ 5 స్టార్ అంత వర్త్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు స్టోరేజ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇప్పుడు మంచి ఒక చాయ్ తీసుకొని తాగేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసి రాయల చెరువు. రాయల చెరువులోనే మనం యూటర్న్ చేసుకోవాలా. ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్, గేట్ పడిపోయింది. ఇవాళ రైల్లో మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఎంతసేపటికి ఆ రైల్వే గేటు ఎత్తలేదు. ఇక్కడ లోకల్స్ని అడిగితే ఒక అండర్ గ్రౌండ్ పాస్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళు, నువ్వు ఆ పక్కకి వెళ్ళిపోతావు అని చెప్పేస్తే నేను వచ్చేసిన. ఇప్పుడు ఆ రైల్వే గేట్ ఎక్కడుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చింది ట్రైను. అక్కడ ఉండాల్సిన మనము ఇక్కడ అండర్ పాస్ కిందికి వచ్చేసి ఈ పక్కకు వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి మనము మ్యాప్ సెట్ చేసుకుందాము. మనము నావిగేషన్ పెట్టేసుకుంటే మన బండి నావిగేషన్ చూపించేస్తుంది. మనకు మొబైల్ అవసరం లేదు, నావిగేషన్ బండే చూపిస్తుంది. బండికి ఒకటి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు వచ్చేసి మనము 2.5 కిలోమీటర్ తర్వాత రైట్ తీసుకోవాలా, అదే నావిగేషన్లో చూపిస్తుంది. ఇక్కడ పక్కన లైన్ ఉంది కదా, ఈ నావిగేషన్ పక్కన లైను, అది డిస్టెన్స్. అది మనం దగ్గర పోయే కొద్దీ అది తగ్గుతుంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా అరటి తోటలు ఉన్నాయి, మొత్తం అరటి తోటలు. ఇక్కడ పంట అయిపోయినట్లుంది, అన్నీ ఎండిపోయినాయి అరటి చెట్లు, మొత్తం అరటి చెట్లే. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది మన వాల్మీకి కేవ్స్. మొత్తం కొండలు కనపడుతున్నాయి కదా, ఆ కొండ మీద ఒక్క చెట్టు కూడా లేదు, అంతా ఎండిపోయింది. చెట్టున్నా ఆకు ఎక్కడ పచ్చగా లేదు, చెట్టున్నా అంతా ఎండిపోయింది. ఆ గీతలు బాగున్నాయి కదా, ఎవరో ఇట్లా మనం కార్కి ఇట్లా అంటే చెయ్యి అంటే, కారు కాదు ఇసుక కుప్పకి మనం చెయ్యి అంటే ఇట్లా చారలు ఏర్పడతాయి కదా, అలా ఏర్పడ్డాయి చూడు అన్నీ మొత్తము. నాయనా నువ్వు చూద్దులే నాయనా, మిందికి వచ్చి టర్న్ తిప్పుతాను, 0 కట్లు భారీ కోరుతున్నావులే. మన గూగుల్ తల్లి చూడు ఎలాంటి రోడ్లోకి తీసుకొచ్చిందో. ఇంకా 3 కిలోమీటర్ల 300 మీటర్లు ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 11:35. దేవుడా, వాల్మీకి కేవ్స్ ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నాయి, చాలా కష్టమే మ్యాప్ లేకుంటే. కానీ ఆఫ్ రోడ్ బైక్కి ఆఫ్ రోడ్ వచ్చింది. ఈ గూగుల్ తల్లి ఎక్కడ పట్టబోతుందో కానీ ఎక్కడో అడవిలేక పట్టుకొస్తుంది. నాకైతే రూట్ అర్థం కాలే. కానీ వర్షాకాలం రావాల, ఫుల్ గ్రీనరీ. లొకేషన్ చూడండి ఎలాగుందో, మొత్తం డ్రైగానే ఉంది. డ్రై అంటే అంతా ఎండిపోయింది అడవి అంతా. బాబ్ రే బాబ్, నెక్స్ట్ లెవెల్. ఒకసారి లోకల్గా ఆయన అడుగుదాము. వాల్మీకి కేవ్స్ ఇట్లేనా? ఇట్లే కదా. ఊర్లో వెళ్ళిన తర్వాత మొత్తం స్ట్రైటే, ముందు పోతే ఊరు వస్తుంది.
సరే థ్యాంక్స్. ఎక్కడ చేస్తున్నారు? అనంతపూర్. రూట్ అక్కడ బాగుండే. నాకు తెలీదు, దీని మ్యాప్ ఇక్కడే చూపించింది, అందుకు వస్తున్నా. సరే సరే థ్యాంక్స్ బ్రో. గాయస్, నేను వచ్చిన రూట్ తప్పంట. యాక్చువల్లీ నాకు గూగుల్ మ్యాప్ వచ్చేసి ఈ రూట్ చూపించింది, కానీ ఇంకా 2 కిలోమీటర్లు పోవాలంట. మళ్ళా ఒరిజినల్ రూట్ అయితే ఇది కాదంట. ఓరి దేవుడా, గ్రీనరీ వర్షాకాలంలో అలా ఫుల్ గ్రీనరీ, ఎలా ఉన్నాయి చూడండి కొండలు. బాబ్రే, అడ్వెంచర్ బండికి అడ్వెంచర్. బా, ఏందిరా స్వామి రూటు, నెక్స్ట్ లెవెల్. ఎండిపోయిన ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది చూడండి. ఇదేందయ్యా ఆశ్చర్యార్థకంగా కనపడుతుంది. సచ్ ఇంటర్నెట్ అంట బండిది, అంటే టవర్ లేదు ఇక్కడ. బాప్ రే బాప్, క్రేజీ రూటు. కంపల్సరీ ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎక్కడి నుంచి వచ్చిందా కానీ ఈ తంట, ఊర్లో వాళ్ళని నడుపుకుంటా పోతున్నా. ఈడ చూస్తే టవర్ రాలే, నావిగేషన్ చూపిలే. ఇంకా ఈ టైంలో చేయాల్సిన పని వచ్చేసి లోకల్సే. ఇది ఏ విలేజో కూడా నాకు తెలీదు. జస్ట్ మిస్ కోడిపిల్ల. వాల్మీకి కేవ్స్ ఫైనల్లీ రీచ్ అయిపోయినా. మీకు ఎదురుగా పైన కనపడుతుంది కదా, అదే వాల్మీకి కేవ్స్. రూట్ ఎలా ఉంది తెలీదు, ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఎవ్వరు లేరా జనాలు? బంద్ అన్నా? బంద్ ఏం లేదా? బంద్ ఏం లేదు. ఇంకా నేను స్టార్ట్ చేసిన రీసెంట్గా. పైకి వెళ్ళాను సార్, రెస్ట్ తీసుకొని వస్తాం. ఇంకా 2-3 వస్తే పంపిస్తాం. సరే. ఇప్పుడు వచ్చేసి మనం వెయిట్ చేయాలంట, 2-3 వస్తే పంపిస్తారంట. ఇప్పుడు వచ్చేసి మనం పైకి పోదాం అంటే ఎవరు రాలేదన్నమాట. ఎక్కడన్నా చెట్టు కింద పెట్టుకుందాం. గాయస్, మొత్తానికైతే అక్కడ ఉంది టికెట్ కౌంటరు. అక్కడ టికెట్ కౌంటర్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి జనాలు ఎవరు రారంట. మామూలుగా అయితే వీకెండ్స్ ఎక్కువ వస్తారంట, సెకండ్ సాటర్డే సండే. అప్పుడు మనకి పెద్దయ్య చెప్పేసినాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ చెట్టు కింద మనం పెట్టేసుకొని నిల్చొని ఉన్నాము. ఇంకా ఇప్పుడు మనతో మాట్లాడినారు కదా వాళ్ళు వచ్చేసి ఓపెన్ చేస్తారంట. అప్పుడు మనము లోపలికి వెళ్ళిపోదాము. అక్కడే టికెట్ కౌంటరు. ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు పట్టించుకుందేమో, ఇక్కడ రూట్స్ అన్నీ బాగానే వేసినారు. ఆంధ్రప్రదేశ్. గాయస్, నేను వచ్చిన రూటు రాంగ్ అంట. అది గూగుల్ మ్యాప్ నాకు చూపించింది, నేను అట్లే చేసినాను. నేను ఇప్పుడు ఇంతకుముందు టర్న్ తీసుకున్నా కదా, దాంట్లో ఎదురుగా రూటు
తార్ రోడ్డు బాగానే ఉంది. భారీ ఖర్చు పెట్టినట్లున్నారే. సిమెంట్ రోడ్డు భారీగా వేసినారు. గాయ్స్, అదే వాల్మీకి కేవ్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలా. వాల్మీకి కేవ్స్ ఎంట్రన్స్ ఇదే. ఆ గేట్ ఓపెన్ చేస్తేనే మనం పోతాము. గాయ్స్, ఇవన్నీ వచ్చేసి మనకు గైడ్ మొత్తము ఏముందో వాల్మీకి కేవ్స్లో అన్నీ చూపిస్తాడంట. ఇప్పుడు వచ్చేసి మనం ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే ఈయన్నని కాంటాక్ట్ కాండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈయన్న మేము కలిపి వాల్మీకి కేవ్స్లోకి ఎంటర్ అయిపోతున్నాము. లోపల ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. నా ఏమేమి ఉన్నాయన్నా? ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఇక్కడ కిందిగా నందీశ్వరుడు ఉన్నాడు, జాగడి లింగాలు ఉన్నాయి, ఆవు పొదుగులు, రుద్రాక్షలు, పేక 5 బయలు ఉన్నాయి. గాయ్స్, ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ పేయికి ఇక్కడ కిందకు ఉన్నాయి 7, మొత్తం టోటల్ అయితే 7. పేక 5 బాయలే కదా ఉండేది. ఆవు పురుగులు అన్న? ఆవు పురుగులు కాదు, ఆవు పొదుగు. ఆవు పొదుగు నుంచి పాలు అంటాం, వాటర్ పడుతుంటాయి. నేచర్ ఏర్పడిన ఏది శిల అంటే ఓన్లీ లైట్స్ లింగాలు ఉన్నాయి కదా, పుట్టినవి. గాయస్, అది వచ్చేసి ఆవు పొదుగంట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ లోకల్ గైడ్స్. ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే కాండి. వీళ్ళ ముగ్గురు. ఆవు పొదుగులు, కింద లింగాలు పుట్టించిన లింగాలు. మొత్తం ఇలాగనే స్ట్రైట్ ఉంటుందన్న? అంటారు. లింగాలు అన్న అవి. గైస్, అవి వచ్చేసి మొత్తం లింగాలంట. గైస్, ఇదే చూడు ఆవు పొదుగు ఎలా ఉందో కింది నుంచి. గైస్, అక్కడ కనబడుతుంది కదా, అవి వచ్చేసి లింగము. సన్నగా ఉండేది కొంచెం వాటర్ పడి తెల్లగా శివరాత్రి శివుడు వాటర్ పడి. లోపలికి ఉంటుందా ఇట్లా స్ట్రైట్? ఇక్కడ 5 బాగా కల్లా లైట్లు లేవు. అవునా? వేస్తున్నారు. అంటే ఇక్కడ ఇది ఉంటే అక్కడి కింది వరకు రాళ్ళు పట్టుకుని తీయవాలి. అంటే అప్పుడు లైట్ లేకపోయా మొత్తం మన. గైస్, పైన నుంచి ఇక్కడ కింద లైట్ కనపడుతుంది కదా, అక్కడి వరకు ఇంతకుముందు తాళ్ళు వేసుకొని ఈ గోలకి దిగే వాళ్ళంట. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ వేసినారు గవర్నమెంట్. ఇందాక చూపించిన కదా పైన నుంచి తాడేసుకొని దిగుతారని. ప్రజెంట్ అక్కడ కనపడుతుంది కదా, బాటిల్ తీసుకోండి. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ నుంచి తాడేసుకొని ఇక్కడికి దిగే వాళ్ళంట. చూడండి, చాలా డేంజరస్ ప్లేసే ఇంతకుముందు. ఇప్పుడు గవర్నమెంట్ అంతా పట్టించుకుంది కాబట్టి మెడికల్ చేసినారు కాబట్టి. నా సర్వీస్ 13 ఏళ్ళ వయసు నుంచి.
ఈ ప్లేస్ చూస్తుంటే కంపల్సరీ ఒక 2-3 సార్లు విజిట్ చేయాల్సిన ప్లేసే. చాలా ఉంది చూడ్డానికి. వేడి మాత్రం ఘోరంగా చంపేస్తుంది. ఇక్కడ నుంచి 36 అడుగులు మిచ్చన్ ఉండేదా? అక్కడికి 36 అడుగుల నిచ్చెన ఉండేదంట ఇంతకుముందు. మళ్ళా ఇక్కడ నుంచి ఇటు సైడ్ పోవాలంట మళ్ళీ. ఆహా, ఆ పచ్చ లైట్ ఘాటికంట. గాయస్, బెలూన్ గుహలకి హైలైట్ ఉంది ఇక్కడ చూడండి. ఇవన్నీ స్టెప్సే. మనం ఇక్కడ దిగేసి ఇటు నుంచి అలా అలా కిందికి వెళ్ళాలి. గాయస్, ఇవన్నీ స్టెప్సే చూడండి. ఇంతకుముందు 36 అడుగులు నిచ్చెన చూడు. ఆ స్ట్రైట్ గ్రీన్ కలర్ ఉంది చూడు, అక్కడ నుంచి ఇక్కడి వరకు మిషన్ ఉండేది. అందరూ ఎవరైనా దిగాలన్నా తాడు పట్టుకొని ఆ మిషన్ పట్టుకొని ఇలా దిగేవాళ్ళంట. అన్న గైడ్ అన్న చెప్తున్నాడు మనకి. గాయస్, పైన చూడండి హోలు ఎంత పెద్దగా ఉంది బొక్కది. గాయస్, ఇవన్నీ మెట్లకు దిగేసి ఐరన్ రాడ్స్ ఇవన్నీ గ్రిప్ కోసము. ఇప్పుడు ఇవన్నీ దిగేసి మనం కిందికి వచ్చేసినాము. గాయస్, ఇది వచ్చేసి ఒక తొర్రంట. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ ఎక్కనీకి నాకు గ్రిప్ లేదు, అందుకని పైకి ఎక్కి చేయి పెట్టేసి చూపిస్తున్నా. గాయస్, అక్కడ కూడా తొర్ర ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ తొర్రలో వచ్చేసి వాటర్ ఉన్నాయి కింద. గర్భగుడిలో మాదిరిగా దూరేదట. ఓన్లీ న్యాచురల్ గా ఏర్పడిందే చూడు. ఓన్లీ స్టెప్స్ లైటింగే. నాకు తెలిసి బెలూన్ గుహల కింద హైలైట్ గా ఉంది ఇది. బెలూన్ గుహల కింద భిన్నంగా ఉంటది చాలా. దానికి దీనికి చూడు ఊరికే పోతానే ఉంటుంది. అక్కడ అక్కడ పోయేసి వచ్చిన వాటికంటే డిఫరెంట్ ధ్వజస్తంభం ఇదే. గాయస్, ఇది వచ్చేసి ధ్వజస్తంభము. ఇంకో పేరు కూడా అంటాడు గడస్తంభము. ఎలా పడితే అలా పిలుస్తారు ఒక ప్రాంతంలో వాళ్ళు. ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసి 7 బావులు అన్న. లెఫ్ట్ సైడ్ 7 బావులు, ఇక్కడ వచ్చేసి 7 బావులు ఉన్నాయంట. వీళ్ళు వచ్చేసి వచ్చేసి 5 బావుల దగ్గరికి వెళ్ళినారంట. ఇంతవరకు అయితే 7వ బావి వాటర్ కూడా ఉన్నాయి. బావిలో నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఎక్కి పోవాలి. వాటర్ లోనే వాటర్ లో 3 బావులలో వాటర్ లేవు, మిగతా 4 బావులలో వాటర్. ఫైనల్ గా వర్షాలు కాబట్టి తగ్గినాయి. గాయస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ గైడ్స్, లోకల్ గైడ్స్ స్టాఫ్ అంట. వీళ్ళను మీరు కలిస్తే మీట్ అయితే ఆటోమేటిక్ గా వాల్మీకి కేవ్స్ లో ఏమేమి ఉన్నాయో ఆటోమేటిక్ గా అన్ని చూపిస్తారు. వీళ్ళను వచ్చినప్పుడు వీళ్ళు టికెట్ కౌంటర్ దగ్గరే ఉంటారు. వీళ్ళని మీట్ కావండి. జనరల్ అసిస్టెంట్, కౌంటర్ అసిస్టెంట్, ఓకే, సెక్యూరిటీ గార్డ్, గైడ్. అదంతా
అనుకున్నా ఇక్కడ కూడా ఇండ్లు కట్టేస్తున్నారు జనాలు, ఏం కోరికలో కానీ. ఆ పొదులో నుంచి వైట్ గా వాటర్ మాదిరి డ్రాప్ అండ్ డ్రాప్ వస్తూ కిందికి వచ్చి పడుతుంటాయి అన్నమాట. అందులో నుంచి వాటర్ వస్తున్నాయంట. ఆ వాటర్ వచ్చేసి వైట్ కలర్ లో కింద పడుతుంటాయంట. అది కూడా ఆ పొదుగు కూడా ఆవు పొదుగు అంటున్నారు. ఇక ఇక్కడ ఉంది చూడు చెమ్ము, నీటి చెమ్ము. ఇట్లా వాటర్ అది కారుతూ అది వైట్ కలర్ ఉంది, దాన్ని వచ్చేసి ఆవు పొదుగు అంటున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి పోవాలనా? గైస్ ఈ కొండ ఉంది కదా, ఈ బండ ఉంది కదా, ఈ బండను వచ్చేసి రుద్రాక్ష బండ అంటున్నారు. ఇవన్నీ రుద్రాక్షల మాదిరి కనపడుతున్నాయి. రుద్రాక్ష కొండ అంట, బండ కూడా కాదంట, రుద్రాక్ష కొండ అంటారంట. ఇక్కడ బాగా క్లియర్గా కనపడుతుంది చూడండి. మీకు కనపడితే అక్కడ నుంచి డ్రాప్స్ పడుతున్నాయి ఇక్కడికి. వైట్ గా పాల రూపంలో పడుతున్నాయి. పెట్టి పడతాయి చూడు, 2 నిమిషాలు పడతాయి. అక్కడ నీటి దారి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి శివలింగాలు ఉన్నాయి. పడతాయి పెట్టు. ఈ ఆకారం చూడండి, ఇది వచ్చేసి నంది రూపము. అక్కడ ఉంది కదా, అక్కడ శివలింగం ఉంది. దానికి కొద్ది ముందుకు వస్తే ఇక్కడ నంది ఆకారంలో ఈ రాయి ఏర్పడింది. గైస్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో, గంట సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి ఏనుగు తొండమంట. అన్న ఏదో చెప్తాడు చూడండి, ఏంటండి. ఇది మొత్తం వచ్చేసి అంతా స్టోన్ రాయి వల్ల రుద్రాక్ష టైప్ ఏర్పడింది. గైస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా అవ్వడానికి కారణం వచ్చేసి ఇవి వాటర్ పడి పడి ఇలా అయిందంట. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. ఇది వచ్చేసి బావి, ఇక్కడ వాటర్ ఉన్నాయి. గైస్ ఇదంతా బావి, ఇంకా కిందికి కూడా ఉంది. ఆల్రెడీ తాగుతాం. ఇది తాగుతారా బ్రో? తాగే వాటర్ ఇవన్నీ తాగుతారంట. ఎవరన్నా ఇక్కడ బాటిల్ తీసుకొని వచ్చి నించుకొని కూడా పోతారంట. చల్లుకుంటారు. ప్లాస్టిక్ ఈ నిచ్చెన ఉంది కదా, ఇది వచ్చేసి 7 బావిలకు వెళ్లే రూట్ అంట. అన్న ఎక్కేసినాడు, అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలంట. అక్కడ 5వ బావి దగ్గర వాటర్ ఉన్నాయి. గైస్ ఊపిరాడదు అట్లా. ఆ నిచ్చెన ఎలా వంగింది చూడండి. దాని మీద నుంచి ఇప్పుడు ఈ పైకి వచ్చేసినాం మేము. ఇలా పైకి ఇంకా వెళ్ళాలంట. ఎలా ఉంది చూడండి. ఇక్కడైతే లైట్లు ఉండవంట, అంత ముబ్బే ఉంటుందంట, చీకటి. అందుకే అన్న వాళ్ళు టార్చ్ తెచ్చినారు. ఇది సిచ్యువేషన్. అన్నోళ్ళు ఎక్కడానికి చాలా కష్టపడుతున్నారు. నేనైతే బుస పోసుకుంటానా, అన్న అయితే చాలా హెవీ వెయిట్. చెయ్యినా ఎవరికే చేయలే, లైట్లు వేయలే, ఎవరు వరకు కొడతారు వచ్చి. అదే కదా. మంచి పోయినా మంచి పైకి ఎక్కి నువ్వు టార్చ్ చేయి, నీ కాడ పెట్టుకోవద్దు. ఇప్పుడు 7 బావులు ఎక్కి ఇలా పైకి వెళ్తూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. ఎవరన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు హెవీ ఫుడ్ తినేసి రావాలి. గైస్ ఇంకో మిచ్చన్ ఉంది. ఈ మిచ్చన్ ఎక్కి ఇంకా పైకి పోవాలంట. ఇది రెండో ఇలా ఎన్ని ఉన్నాయినా? ఇలా మిచ్చన్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా పైకి వెళ్తే ఉన్నాయి. ఓ అబ్బా, తక్కువ ఉంది. అది
అదే పెద్ద ఉండేది, నీళ్ళలో ఉండేది. నేను పోయించిన నాకు ఈత రాదు గైస్. ఇది వచ్చేసి ఒక బాయ్ అంట. ఆడ అన్న ఎక్కుతున్నాడు కదా, అక్కడ నిచ్చెన ఉంది, అటు నుంచి అట్లే పైకి వెళ్ళాలి. మంచి కట్ట చెప్పకూడదు, నిదానంగా నిదానంగా ఎక్కాలి అట్లా అట్లా. ఆ తాడు తీసుకుంటే బండుపా. అదేనా లాస్ట్ నా? అదేనా లాస్ట్? అప్పుడు అది లాస్ట్ కాదు, దాని పేద ఇంకోటి ఉంది అలా బాగుంది. ఎక్కితే పైకి అన్న ఎక్కుతాడు చూడు. అన్న ఎక్కే చోట ఇంకో బావి ఉందంట. ఆయన అలా ఎక్కినాడు చూడండి. ఉన్నప్పుడు ఇక్కడ దాకా ఉంటుంది నీళ్ళు, వాటర్ దాదాపు ఒక స్తంభం లోతు, ఓ కనీసం ఒక నడుము లోతు ఉంది అంతే. ఇంతకుముందు వాటర్ అన్నా కదా, ఇదే బావి. ఈ నిచ్చెన వేసి ఈ నిచ్చెన మీద నుంచి మనము పైకి ఎక్కాలా అట్లా వాటికి అక్కడికి. ఇప్పుడు ఈ వాటర్ లో బావిలో నుంచి ఈ నిచ్చెన ఉంది, ఈ నిచ్చెన మీద నుంచి ఆ బ్రో ఉన్నాడు కదా, అక్కడ ఆ టార్చ్ పడుతుంది కదా, అక్కడ ఎక్కాలా మనం ఇప్పుడు. అలా కాదు బ్రో, ఇంతకు ముందు ఈ నిచ్చెన లేనప్పుడు తాళ్ళతో ఎక్కిపోతుండ్రి, తాళ్ళతో రిస్క్ చేసి. ఓ అబ్బా, తాళ్ళతో ఎక్కి తాళ్ళతోనే వస్తుండ్రి. ఎవరి రిస్క్ వాళ్ళే, ఓన్ రిస్క్. ఎవరికి ఏం జరిగినా మనకి బాధ్యత లేదు. ఈ లోకల్ ఊరు వాళ్ళే ఒక 10 మంది వచ్చి కొత్తగా కనిపెట్టినారు. అప్పుడు తాళ్ళతోనే వచ్చి రిస్క్ చేసి కనిపెట్టినారు. ఓకే, అప్పుడు బాగా గైస్ ఇవి కూడా ఆవు పొదుగులేనంట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, మొత్తం ఉన్నాయి చూడండి. అదే లాస్ట్ విధంగా ఇంకోటి కదా, వాటర్ వస్తున్నాయి. వాటర్ వాటర్ అక్కడ కాడుతున్నాయి వచ్చారా. ఇదిగో ఇవి చూడు, ఆ వాటరే మనం తాగింది ఇప్పుడు తెల్లగా. అది మన పైన కూడా వాటర్ ఉన్నాయి చూడు. అది చెల్లు నీళ్ళు జాడించుకున్నారు. తాగు అన్ని అంతా మన క్యాబేజీ టైపు. నువ్వు నవ్వుతే చాలా డేంజర్ గా ఉంది. ఇప్పుడే ఎన్న కింద పన్నాడు పాపము. రైట్, నువ్వు పైకి రా, పైకి రా, సెల్ పెట్టుకో. నా చేతికి అందల్లా తీసుకొస్తావా? దాని జాగ్రత్త నన్ను వాడ జాగ్రత్త ఆడు నన్ను వాడు ఉంటే నువ్వు వాడే వాడు అయినా తాడు పట్టుకుంటానంతా. ఇట్లా తాడు పట్టుకో పక్క నువ్వు రాయి పట్టుకున్నా, ఆ రాయి పట్టుకొని తాడు పట్టుకో. ఆ రాయి పైన 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 ఆ కుడిసే పట్టుకో. అట్లా రాయి తర్వాత తాడుంది, రాయి పట్టుకొని తాడు పట్టుకో. తాడు పెట్టేకి కాలు ఇట్లా ఉంది కన్నా, ఇట్లా ఈ కాలు జారు, ఈ కాలు ఇట్లా జారు నిదానంగా. తాడు పట్టుకో. తాడు ఎలా అంటే ఒక్క నిమిషం, నువ్వేం టెన్షన్ పెట్టద్దు. అట్లా తాడు పట్టుకో. స్లిప్ చేయి, రోజు సన్నగా నువ్వు వరా తమ్ముడు అట్టుకో. అట్లా నా తాళ్ళు రోజు అన్నావు. తాడు పట్టుకుంటే తాడు పట్టుకుంటారు. నన్ను రాయి ఇరుగుతుంది, అది లేదు లేదు తాడు పట్టుకుంటారు. ఆ మోటు ఇరుగుతుంది. చేయి పట్టుకోవా, చిన్నగా 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 తాళ్ళు పట్టుకో, టైట్ పట్టుకో. తాళ్ళు 2 సార్లు తాళ్ళు పట్టుకో. మీరు దాచుకుని నాకు భయం వేస్తుంది. తాడు తప్పించుకోండి, అది తప్పించుకో. ఇప్పుడు రాయి తప్పించుకో, రాయి తప్పించుకో. ఇప్పుడే తప్పించుకో, నిలబడినావు కదా. ఈసారి వస్తే ఏం లేలే, మొల తీసుకొని వచ్చి అడుగు పెట్టే కొడతా రాయితో. ఇలా తాడు తప్పించుకుంటే అది పైన రాయి తప్పించుకోండి. పైకి ఎక్కడ కొట్టుకుని పోవాలి. ఈసారి అదే పని చేస్తారు, ఎవరికి ఇబ్బంది కాకుండా. దించడానికి జాగ్రత్త దించాలన్నా. ఎక్కడక్కడ వేరు తాడు తప్పించుకుంటే తప్ప రాయికి తప్పించుకుంటే తప్పదు. నిచ్చెన నిందా ఈ తాడు తప్పి ఆ మోటి ఇరుగుతుంది రాయి.
ఇది కాదు తప్పు అయితే మనకి లెక్కన గ్యాప్ ఇస్తుంది. తాడు తప్పు అయితే గ్యాప్ ఇస్తుంది. బరువు తట్టుకోలేక ఇరగదు కానీ జగ్గికూడదు అనమాట. నువ్వు భద్రం తమ్ముడు ఈ మేరగా ఇట్లా తాళ పట్టుకో. తాళ్ళు 2 చేతులు పట్టుకో. లేదు తమ్ముడు నాలే తాళ పట్టుకోనట్లా కాలు జారి పట్టుకోండి అట్లా అంతే. గంట మాత్రం గంట పడి నమ్మించి కానీ లేదు లేదు అట్లా అట్లా నాన్న అట్లే జారు. ఆ కాలు అట్లే జారు. అట్లేడుసు లెఫ్ట్ సైడ్ అట్లే జారేసు. అయినా తాళ్ళు టైట్ పట్టుకోవాలి. రోజు పట్టుకుంటారు. లూజ్ చేసద్దు తాళ్ళు. తాడు జారు చేసలే ఒక్క చేతి పట్టుకున్నా జారినాను. నాకు దగ్గర లేట్ అయితే వస్తున్నా మీరు దిగు నువ్వు దిగు. రామ్మ దిగురాను పడి ఈ సెల్లు తీసుకోపడి. గైస్ మేమైతే హెవీ రిస్క్ చేసినాము. ఎవరు చూపిలేని కూడా చూపించేసినాము. ఇంతకుముందు విలేజ్ విహారీ వాళ్ళు చూపించినారంట. ఆ తర్వాత మనమే విలేజ్ విహారీ అన్న వాళ్ళకి ఈఎన్ఏ ఇచ్చి చూపించినదంట కేవ్. ఇప్పుడు మనకి కూడా ఈఎన్ఏ చూపించినాడు. ఎవరన్నా మీట్ కాండి చెప్పు ఏమని చెప్పాలి. 7 బావిలు, నందీశ్వరుడు, బొదుగులు, రేగడి చేను, ద్రాక్షలు అంతేనా గైస్? ఇప్పుడు ఈ దిగేటప్పుడు ఈజీగా ఉంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనపడుతున్నాయి. చాలా ఎక్కేకి చాలా కష్టం. దిగేటప్పుడు అయితే చాలా తొందరగా దిగేయచ్చు. ఎక్కేటప్పుడు కిందికి మీదికి దోలు తీరిపోతుంది. గాయస్ మొత్తానికైతే వాల్మీకి కేవ్స్ మోస్ట్ డేంజరస్గా ఎక్స్ప్లోర్ చేసేసినాము. ఇంత రిస్క్ తీస్తే నాకేం లేదు. చిన్న సహాయం చేసి పెట్టండి. మీరు వీడియో చూసిన తర్వాత నాకు ఒక్క లైక్ చాలు అంతే. మీరు లైక్ చేస్తేనే ఇంకోనికి బూస్టప్ ఇస్తుంది. అంతకుమించి ఏం లేదు. అలాగే ఈ వాల్మీకి కేవ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. గైస్ చాలా డేంజరస్. అసలు అందరూ చూసేది మనం చూసినాము, కానీ ఎవరు చూపించినది మనం చూపించినాము. ఇక్కడ చిన్నగా కూల్ డ్రింక్ తాగేసి మనము మన జర్నీ కంటిన్యూ చేద్దాము. ఇంకా సీ యూ నెక్స్ట్ బ్లాగ్.